హరే కృష్ణ. ఇప్పుడు ధర్మరాజుని కలుసుకోవటానికి రోమస మహర్షి వస్తాడు. రోమస మహర్షి వచ్చి, ధర్మరాజా, నీ తమ్ముడు అయిన అర్జునుడు స్వర్గంలో ఉన్నాడు, సకల అస్త్రాలని సంపాదించాడు, పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించాడు, త్వరలో నిన్ను కలుసుకోవడానికి వస్తాడు అని చెప్పమన్నాడు ఇంద్రుడని చెప్తాడనమాట. అది విన్న ధర్మరాజు చాలా సంతోషపడతాడు, ఆనంద బాష్పాలు వస్తాయి అనమాట. నా తమ్ముడు ఇన్ని అస్త్రాలు సంపాదించాడని ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండి మళ్ళీ దిగులు పడి ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నా వల్ల, ధర్మరాజు చెప్తాడు, నా వల్ల మాయాజూదానికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది, ధృతరాష్ట్రుడి పిల్లల గురించి ఆలోచించానే కానీ నా భార్య గురించి, నా తమ్ముళ్ళ గురించి ఆలోచించలేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో నారద మహర్షి వస్తాడు. వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు ఒక గొప్ప ఋషి వస్తాడనమాట. ఆయన ఎవరంటే బృహదర్షియుడు అనే మహర్షి వస్తాడు ధర్మరాజుని కలుసుకోవటానికి. వచ్చి, ధర్మరాజా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. నేను ఇలా మాయాజూదానికి వెళ్ళి అంతా పోగొట్టుకున్నాను, అరణ్యపాలయ్యారు, నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు, కృష్ణుడు బాధపడుతున్నాడు, ద్రుపదుడు బాధపడ్డాడు, నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు అని బాధపడుతూ ఉన్న సమయంలో బృహదర్ష మహర్షి చెప్తాడు. ధర్మరాజు అంటాడు, ఎవరైనా ఉన్నారా ఇలాగా అరణ్యపాలు అయ్యి జూదంలో ఓడిపోయి అని చెప్తూ ఉన్న సమయంలో బృహద మహర్షి అంటాడు, నువ్వే కాదు నాయన, నలదమయంతులని ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా జూదంలో ఓడిపోయి అరణ్యపాలయ్యారు, నీకన్నా నీ వెనకాల బ్రాహ్మణులు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, ఇంకా చాలామంది ఋషులు మేము వచ్చి చెప్తున్నాము ధర్మసూక్షాలు, వాళ్ళకైతే ఎవరూ లేరు, వాళ్ళిద్దరే భార్యాభర్తలు ఇద్దరే జూదంలో ఓడిపోయి అరణ్యపాలయ్యారు అని చెప్తాడనమాట. వాళ్ళ యొక్క కథ నీకు చెప్తానని నలదమయంతుల కథ చెప్తాడనమాట ధర్మరాజుకి. ఆ కథ వినాలని చెప్తాడు. ఎందుకంటే నలదమయంతుల కథ చాలా గొప్ప కథ అనమాట. ఇందులో ఒక గొప్ప లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాడు ఆయన. ప్రేమ కథ, ఎంత మంచి ప్రేమ అంటే నిజాయితీ ప్రేమ అనమాట వాళ్ళది, గొప్ప ప్రేమ సృష్టిలో. అది ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.